బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందర్భంగా ఒక చిన్న టాక్ అన్నమాట ఇది. బ్రెస్ట్ ఫీడింగ్ అంటే మీకు అందరికీ తెలుసు ఎంత ఇంపార్టెంటో. తల్లిపాల గురించి మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాము. కానీ తల్లిపాలని మనం ఎందుకు ప్రోత్సహించాలి అనే దాని గురించి చాలామందికి తెలీదు. సో తల్లిపాలు అనేది అమృతంతో సమానము అని అంటూ ఉంటాము. ఎందుకు అంటే తల్లిపాలల్లో చాలా చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి. బిడ్డకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి చాలా అవసరం. ఎందుకు ఇవ్వాలి అనేది ఒకటి క్వశ్చన్ అయితే, ఎప్పటి నుంచి ఇవ్వాలి అనేది ఇంకో క్వశ్చన్. పుట్టిన వెంటనే మనము తల్లిపాలని ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 2 డేస్ పాలులా కాకుండా ఒకలాంటి ద్రవ పదార్థం వస్తూ ఉంటుంది. దాన్ని కొలాస్ట్రమ్ అంటాం. ఆ కొలాస్ట్రమ్‌లో చాలా ప్రోటీన్స్, చాలా విటమిన్స్, చాలా ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ ఉంటాయి బేబీకి. సో కంపల్సరీగా పుట్టిన వెంటనే తల్లి బ్రెస్ట్‌కి బేబీని టచ్ చేయడం అనేది మేము డెలివరీ అయిన వెంటనే స్టార్ట్ చేస్తూ ఉంటాం. దానివల్ల మంచి రిఫ్లెక్స్ స్టార్ట్ అయ్యి పాలు కూడా రావడం తొందరగా వస్తూ ఉంటాయి. కొంతమందికి మాకు పాలు రావట్లేదని కంప్లైంట్ చేస్తారు కదా. సో తొందరగా కానీ తల్లికి బిడ్డకి మనము టచ్‌ని కానీ స్టార్ట్ చేసాము అంటే రొమ్ము పాలు చక్కగా వస్తూ ఉంటాయి. సో ఈ బ్రెస్ట్ మిల్క్‌లో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉండడం వల్ల బ్రెస్ట్ మిల్క్ ప్రమోషన్‌కి ఎప్పుడు చెప్తూ ఉంటాము. ఇప్పుడు మీరు బ్రెస్ట్ మిల్క్ బ్యాంకింగ్స్ అని చూస్తుంటున్నారు. అంటే ఎవరికైతే పాలు రావట్లేదు వేరియస్ కారణాల వల్ల ఇప్పుడు వేరే తల్లులు ఇచ్చిన వాటిని బ్యాంక్ నుంచి తెచ్చి కూడా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు బాటిల్ ఫీడ్‌ని అవాయిడ్ చేయాలి అంటే బాటిల్ ఫీడ్‌లో ఇవన్నీ కూడా మనం పౌడర్డ్ మిల్క్ కదా. వాటిల్లో ఇంత మంచి న్యూట్రియంట్స్ అలాగే తల్లి పాలకి సమానం చేయగలిగే పౌడర్స్ అయితే మనం క్రియేట్ చేయలేము. అండ్ ఈ బాటిల్ ఫీడ్ తాగే పిల్లలకి కడుపు నొప్పి రావడము, మోషన్ ప్రాబ్లమ్స్, ఎదుగుదల ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళల్లో ఏంటంటే ఆ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఉండవు. తల్లి బ్రెస్ట్‌ని వాళ్ళు సక్ చేసిన సాటిస్ఫాక్షన్ వేరు. అంటే తల్లి టచ్ వేరు. ఈ బాటిల్‌లో వచ్చే న్యూట్రియంట్స్ పక్కన పెడితే ఆ టచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఎప్పుడు కూడా తల్లిపాలే శ్రేష్టము. ఎంత కొంచెం వచ్చినా కూడా తల్లి బ్రెస్ట్‌ని బేబీకి పెట్టండి అని రోజు మోటివేట్ చేస్తూ ఉంటాము. ఎప్పటి వరకు ఇవ్వచ్చు ఈ బ్రెస్ట్ ఫీడింగు? మినిమం మనము 1 ఇయర్ వరకు ఇవ్వచ్చు. 1 ½ ఇయర్ వరకు కూడా మనం ఇవ్వడంలో తప్పేమీ లేదు. బట్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్‌గా ఫస్ట్ 4 మంత్స్ పుట్టిన తర్వాత కంపల్సరీగా బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వాలి. బయట నుంచి ఎటువంటివి ఇవ్వకూడదు. అంటే వాటరు, తేనె ఇలాంటివి పెడుతూ ఉంటారు కదా, అలాంటివి అసలు ఇవ్వకూడదు. సో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్ అంటాం దానిని. సో ఆ పాలు ఇచ్చే కొద్దీ వస్తూ ఉంటాయి. ఒకవేళ పాలు ఎక్కువ వస్తున్నాయి ఏం చేయాలి అంటే ఏం కాదు, వాటిని డిస్పోజ్ చేసేస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటాయి. సో బ్రెస్ట్‌ని ఎప్పుడు సాఫ్ట్‌గా పెట్టుకొని రెగ్యులర్‌గా మిల్క్ ఇస్తూ ఉంటే మదర్స్ హెల్త్ కూడా బాగుంటుంది. బేబీ ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా హై లెవెల్‌లో ఉంటాయి. సో బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకూడని సందర్భాలు కొంతమందికి ఉంటాయి. అవి డాక్టర్ చెప్తారు. ఈ తల్లులు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వద్దు అని చాలా తక్కువ కారణాలు. ఆల్మోస్ట్ అందరూ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వచ్చు. నేను ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు. సో మేము హెల్త్ కారణాలు అడుగుతాం, ఎందుకు ఇవ్వకూడదు అనుకుంటున్నారు అని. సో అలాంటి ఏమీ లేదు. మీరు కరోనా టైంలో కూడా బ్రెస్ట్‌కి మిల్క్ ఇవ్వమనే మేము ప్రమోట్ చేసాము. సో బ్రెస్ట్ మిల్క్‌లో అన్నీ వెళ్ళిపోతాయి కదా, మేము తినే ఫుడ్‌లో అది తింటే వెళ్తుంది, ఇది తింటే వెళ్తుంది అంటే బ్రెస్ట్ మిల్క్‌లో అలాగే ఏమి ట్రాన్స్ఫర్ కావు. మీరు అట్లాంటి భయాలు పెట్టుకోక్కర్లేదు. సో మీరు ఏమి తిన్నా ఏం తాగినా బాడీ దాన్ని శుద్ధి చేసి మంచి మిల్క్‌నే మళ్ళీ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది బ్రెస్ట్. సో మీరు బ్రెస్ట్ మిల్క్‌ని ఎటువంటి పరిస్థితుల్లో మిస్ చేయకూడదు. ఫ్రమ్ ద డెలివరీ టైం, అంటే నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ టైం అయినా ఇమ్మీడియట్‌గా బ్రెస్ట్‌ని మా బేబీకి సక్కింగ్ పెట్టాము అని అంటే బేబీ ఆటోమేటిక్‌గా సక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ 2 డేస్ ఆఫ్ కొలాస్ట్రమ్‌ని అస్సలు మిస్ కాకూడదు. అలాగే ఫస్ట్ 4 మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్ ఇంపార్టెంట్. అండ్ 1 ఇయర్ వరకు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వగలిగితే చాలా చాలా మంచిది. థ్యాంక్ యూ.